నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. భాగ్యనగరంగా పిలుచుకునే హైదరాబాద్ సిటీలో ఉంటున్న వారికి అదిరే గుడ్ న్యూస్. కొత్త మెట్రో రైల్ ఈ రూట్లో పరుగులు పెట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో నెట్వర్క్ ను మరో 40 కిలోమీటర్లు విస్తరించడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర భవిష్యత్తు విస్తరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో నెట్వర్క్ ను మీర్జాన్పేట వరకు విస్తరించాలన్నారు. అవసరమైన వ్యయ అంచనాలతో కూడిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను తయారు చేసి ఆమోదం కోసం కేంద్రానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టును అమలు చేయడంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీతో భాగస్వామిగా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు 2వ దశ ప్రస్తుత స్థితిపై అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. కేంద్రం ఆమోదం కోసం మెట్రో అధికారులు ఇటీవల ఢిల్లీలో అధికారులను కలిశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ మొత్తం 76.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ విస్తరణలో భాగంగా నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్ల మేజర్ కారిడార్ను ప్లాన్ చేశారు. మరో ముఖ్యమైన విభాగం రాయదుర్గ్ నుండి కోకాపేట్ నియోపోలిస్ కు అనుసంధానిస్తుంది. ఇది 11.6 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ మార్గం ప్రధాన నివాస వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట ప్రాంతంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణలో ఎంజీబీఎస్ నుండి చంద్రయాన్ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల లైన్ కూడా ఉంది. ఇది నగరంలోని దక్షిణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అదనంగా పాత నగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. హైదరాబాద్ లోని మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు 13.4 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదించారు. ఇది మెట్రో నెట్వర్క్ పశ్చిమ కారిడార్ను మరింత విస్తరిస్తుంది. అదనంగా ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల లైన్ నిర్వహిస్తారు. ఇది మెట్రో సేవలను తూర్పు వైపుకు విస్తరిస్తుంది. ఈ విస్తరణ హయత్ నగర్ చుట్టుపక్కల నివసించే నివాసితుల రోజువారీ రాకపోకలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. 2వ దశ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 24,269 కోట్ల రూపాయలు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఈ దశను జాయింట్ వెంచర్ గా అమలు చేయడానికి అంగీకరించాయి. ప్రతి ఒక్కటి 50% ఆర్థిక భారాన్ని భరిస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.